రాజకుమార్తెలు. ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. ఇక కథలోకి వెళ్దాం. కర్మాపూరు రాజైన భోపదేవుడికి మగపిల్లలు లేరు. 2 కుమార్తెలు మాత్రం ఉన్నారు. వారు కవల పిల్లలు. కాని వారిలో ఒకతే తెల్లనిది, ఆమె పేరు శ్వేత. రెండవ పిల్ల నల్లనిది, ఆమె పేరు కృష్ణ. రంగులో తేడా ఉన్న ఇద్దరు ఒకే పోలిక. 2 పిల్లలు చాలా గారాబంగా పెరిగి 10 ఏళ్ల వయసు గలవారయ్యారు. ఒకనాడు శ్వేత, కృష్ణ ఉద్యానవనంలో నడుస్తూ ఉండగా ఒక చెట్టు మీది నుంచి ఒక పక్షిగూడు వాళ్ళ కాళ్ళ ముందు పడింది. వాళ్ళు బెదిరిపోయి పెద్ద పెట్టున ఏడవసాగారు. అది విని పరిచారికలు పరిగెత్తుకుంటూ వచ్చి పక్షిగూడు చూశారు. అందులో 2 గుడ్లున్నాయి. పరిచారకులు ఆ గూటిని గుడ్లతో సహా మల్లె పొదల్లో పారేసి రాజకుమార్తెలను రాజభవనంలోకి తీసుకెళ్లారు. కానీ భయంతో రాజకుమార్తెలకు జ్వరం తగిలింది. చికిత్సతో ఆ జ్వరం తగ్గలేదు. ఒక రాత్రి రాజుకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో రాజు తన ఉద్యానవనంలో ఒక పంచరంగుల పక్షిని చూశాడు. ఆ పక్షి మనుష్య భాషలో రాజుతో ఇలా అన్నది: రాజా, నేను దేవతా పక్షిని. నేను ఆ తోటలో ఒక చెట్టు మీద గూడు కట్టి అందులో 2 గుడ్లు పెట్టాను. వాటిని పొదిగి పిల్లలను చేసి నీ కుమార్తెలకు బహుమానంగా ఇద్దామనుకున్నాను. కానీ మూఢులైన నీ పరిచారకులు ఆ గుడ్లను మల్లె పొదల్లో పారేశారు. నేను ఇప్పుడే ఆ గుడ్లను వెతికి తెప్పిస్తాను అని అన్నాడు రాజు. అది ఇప్పుడు సాధ్యం కాని పని. అవి చిట్లటము, వాటి నుంచి పిల్లలు బయటికి వచ్చి ఎగిరిపోవటము జరిగింది. అవి ఇప్పుడు నీ రాజ్యంలో పడమటగా ఉన్న కొండ శిఖరం మీద ఉంటున్నాయి. నువ్వు స్వయంగా ఆ శిఖరం ఎక్కి వాటిని తీసుకొచ్చి వాటికి ఇంపుగా ఉండే ఆహారం పెట్టాలి. అవి తృప్తి పడితే నీకు 2 గుడ్లు ఇస్తాయి. 5 ఏళ్ల అనంతరం ఆ గుడ్లు వజ్రాలుగా మారిపోతాయి. కొండ శిఖరం ఎక్కి ఆ పక్షులను నువ్వు రాజభవనానికి తీసుకురాగానే నీ పిల్లల జ్వరం తగ్గిపోతుంది అన్నది పక్షి. ఆ కొండ శిఖరం నిటారుగా ఉంటుంది. దాన్ని ఎక్కటం అసాధ్యం. ఆ శిఖరం మీదికి ఎవరు ఎన్నడూ ఎక్కి ఉండలేదు అన్నాడు రాజు. నువ్వు ఎలా ఎక్కుతావో నాకు తెలియదు. కానీ నువ్వు ఆ పక్షులను తెచ్చేదాకా నీ పిల్లల జ్వరం తగ్గదు. ఇంకొకటి ఏమిటంటే, గుడ్లు వజ్రాలుగా మారినప్పుడు ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి గులాబీ రంగులో ఉంటుంది. శ్వేత గులాబీ రంగు గల వజ్రాన్ని తీసుకోవాలి. కృష్ణ తెల్లటి వజ్రాన్ని తీసుకోవాలి. అలా చేయకపోతే ఇద్దరికీ ప్రమాదమే అని చెప్పి పక్షి మాయమైంది. భోపదేవుడు వెంటనే నిద్రలేచి రాణికి తన కల చెప్పాడు. మరునాడు ఉదయం ఆయన మంత్రులను సమావేశపరిచి వారితో తన కల గురించి చెప్పించాడు. వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. రాజు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించాడు. అకస్మాత్తుగా దేవుడి విగ్రహం కింది నుంచి ఒక ఉడుము ఇవతలకి వచ్చి గోడ మీదికి పాకి మళ్ళీ గోడ దిగి రాజుకు సమీపంగా వచ్చి నిలిచింది. రాజపురోహితుడు రాజుతో, మహారాజా, దేవుడు తమ పట్ల అనుగ్రహించి తమకు సహాయంగా ఉడుమును పంపాడు అని అన్నాడు. ఇది నాకెలా సహాయపడుతుంది శాస్త్రిగారు అన్నాడు రాజు. అదే చూపింది కదా, కోటగోడల లాంటివి ఎక్కటంలో ఉడుము లాంటిది మరొకటి లేదని. దాని పట్టు అమోఘం. దాని నడుముకు తాడు కట్టి కొండ శిఖరం మీదికి పంపితే ఆ తాడు పట్టుకొని మీరు నిశ్చింతగా పైకి ఎక్కవచ్చు అన్నాడు రాజపురోహితుడు. ఎందుకైనా మంచిదని శిఖరం దిగువన బలమైన వలలు రాజుగారు కింద పడితే దెబ్బ తగలకుండా ఏర్పాటు చేశారు. ఉడుముకు మంచి బలమైన తిండి పెట్టారు. ఒకరోజు ఉదయం రాజు తన ఖడ్గము, ఆహారము, నీరు తీసుకొని సైనికులు వెంటరాగా కొండకు బయలుదేరాడు. ఉడుము నడుముకు తేలికగాను దృఢంగాను ఉండే తాడును కట్టి శిఖరం మీదికి పంపారు. అది పైకి చేరగానే 2 సైనికులు తాడును లాగి పట్టుకున్నారు. వెంటనే ఉడుము రాతిని కరుచుకుంది. 2 పట్టి లాగినా కానీ ఉడుము తన పట్టు వదల్లేదు. తరువాత రాజు దైవధ్యానం చేసుకొని ఆ తాడు పట్టుకొని పైకెక్కి వెళ్ళాడు. దిగువన రాజుగారి మనుషులు, రాణి భయపడుతూ నిలబడి ఉన్నారు. రాజు శిఖరం మీదికి చేరేసరికి సూర్యుడు అస్తమించి పూర్ణచంద్రుడు ఉదయించాడు. రాజు తాడును ఉడుము నడుము నుంచి ఉడదీసి
దాని కొసను ఒక బలమైన కొండరాయికి బిగించాడు. చంద్రకాంతిలో ఆయనకు ఒక పొట్టి చెట్టు కంటపడింది. దాన్ని సమీపించేటప్పుడు ఆయనకు దానిమీద 2 పక్షులు కనిపించాయి. ఆ చెట్టు మొదలును ఒక 2 తలల పాము చుట్టుకొని ఉండి ఆయన్ను చూసి తన 2 పడగలు విప్పి నోళ్లు తెరిచి కోరలు బయటపెట్టింది. రాజు తన కత్తితో బలంగా కొట్టి పాము తలలు నరికేశాడు. బోపదేవుడు చెట్టుమీది పక్షులను ఉడుమును తీసుకొని శిఖరం దిగి కిందికి చేరేసరికి తెల్లవార వస్తుంది. కింద ఉంచగానే ఉడుము చిత్రంగా రెక్కలు పెంచుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆయన పక్షులతో సహా ఇల్లు చేరుకునేసరికి రాజకుమార్తెలకు జ్వరం పోయింది. మర్నాడు పక్షులు 2 గుడ్లు పెట్టి మాయమైపోయాయి. రాజు ఆ గుడ్లను ఒక వెండి బుట్టలో ఉంచి దాన్ని ఇనప్పెట్టెలో భద్రం చేయించాడు. 5 ఏళ్లు గడిచాయి. శ్వేత, కృష్ణ పెరిగి 15 ఏళ్ల వాళ్ళయ్యారు. రాజు ఇనప్పెట్టె తెరవగానే దాని నుంచి కాంతి కిరణాలు వెలువడ్డాయి. గుడ్ల స్థానంలో 2 వజ్రాలు దగదగ మెరుస్తూ కనిపించాయి. ఒకటి తెల్లగా ఉంది, రెండవది గులాబీ రంగుగా ఉంది. వాటిని రాజు బయటికి తీయించినప్పుడు రాజకుమార్తెలు అక్కడే ఉన్నారు. రాజు వారితో, అమ్మలు, ఈ వజ్రాలు మీకే. ఇవి మీకు అదృష్టం కలిగిస్తాయి. ఏ వజ్రం ఎవరిది అన్న విషయం మీరు విచారించకండి. ఇవాళ సాయంత్రం మీకిద్దరికీ తెల్ల సంపంగి పూలు కూజాల్లో పెట్టి ఇస్తాను. మీరు రోజు ఆ పూలను గమనిస్తూ ఉన్నట్లయితే ఏ వజ్రం ఎవరిదో మీకే తెలిసిపోతుంది అని అన్నాడు. ఆ రోజే ఆయన ఆస్థాన ఐంద్రజాలికుడైన మాయాపాలుణ్ణి రహస్యంగా తన అభ్యంతర మందిరానికి పిలిపించి, వజ్రాలు వచ్చాయి, ఇక నీ ఇంద్రజాలాన్ని ప్రయోగించే సమయం వచ్చింది అని అన్నాడు. అదంతా మీరే చేయవచ్చు కదా మహారాజా. శ్వేతకు ఇచ్చే తెల్ల సంపంగి పూల పాత్రలో కొంచెం ఎర్రసిరా కలిపి పూలకాడలు అందులో మునిగేటట్టుగా అమర్చటమే కదా. క్రమంగా పూల రెక్కలు వాటంతటవే గులాబీ రంగుకు మారతాయి. ఇదంతా ముందే మీకు చెప్పేశానుగా అన్నాడు మాయాపాలుడు. చెప్పావనుకో, అయినా అది నీ చేతిమీదుగా జరిగితేనే బాగుంటుంది కదా అన్నాడు రాజు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ రాత్రి శ్వేతకు, కృష్ణకు 2 గుత్తుల తెల్ల సంపంగి పూలు పాత్రలతో సహా అందాయి. పాత్రల మీద ఇద్దరి పేర్లు స్పష్టంగా రాసున్నాయి. వాళ్ళు ఆ పాత్రలను తమ తమ గదుల్లో ఉంచుకొని పూలను శ్రద్ధగా గమనిస్తూ వచ్చారు. కృష్ణకు ఇచ్చిన పూలు మొదట ఉన్నట్టే తెల్లగా ఉండిపోయాయి. కానీ శ్వేతకిచ్చిన పూలు మర్నాటికే రంగు మారటం ప్రారంభించాయి. ఈ సంగతి తెలియగానే బోపదేవుడు తన కుమార్తెల వద్దకు వెళ్ళి, అమ్మాయిలు, ఏ వజ్రం ఎవరిదో ఇప్పుడు మీకు తెలిసింది కదా అంటూ పళ్ళెంలో ఉన్న వజ్రాలను చూపాడు. శ్వేత గులాబీ వజ్రాన్ని తీసుకుంది, కృష్ణ తెల్ల వజ్రాన్ని తీసుకుంది. మాయాపాలుడి మాట ఎంతో గడ్డు సమస్యను తేలిగ్గా పరిష్కరించినందుకు అతనికి బోపదేవుడు నుంచి మంచి బహుమానమే లభించింది. ఇలా రాకుమార్తెలు ఇనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ కర్తవ్యం. ఈ కథ బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు చేస్తున్న పని ఎంత హీనమైనదైనా విజయుడిలాగా నువ్వు కూడా లోక కళ్యాణాన్ని కోరుతూ ఉండవచ్చు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు విజయుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. విజయుడు మాలవరాజైన మార్తాండవర్మకు ఒకడే కొడుకు. అతను ఉపనయనం కాగానే విద్యాభ్యాసం కొరకు దేశం దాటి ఒక గొప్ప గురుకులానికి వెళ్ళి అక్కడ యుద్ధ విద్యలు, రాజనీతి, ధర్మశాస్త్రాలు మొదలైనవన్నీ అభ్యసించుతూ యుక్త వయస్కుడయ్యాడు. ఒకనాడు గురుకులానికి అధిపతి అయిన మహర్షి విజయుణ్ణి పిలిచి, నాయనా, నీ విద్యలు పూర్తి అయ్యాయి. నీకు యువరాజుగా అభిషేకం పొందే వయసు వచ్చింది. ఇక నువ్వు నీ రాజ్యానికి తిరిగి వెళ్ళి ప్రజారంజకంగా పరిపాలిస్తూ దీర్ఘాయువవుతుండివి కావాలని ఆశీర్వదిస్తున్నాను అని అన్నాడు. విజయుడు గురువు వద్ద సెలవు పుచ్చుకొని తన గుర్రం మీద ఒంటరిగా తన దేశానికి బయలుదేరాడు. అతను తమ దేశపు సరిహద్దుల్లో అడుగుపెట్టే ముందుకు వెళ్ళిన కొద్దీ ఒక విషయం స్పష్టమైంది.
తన తండ్రి దేశాన్ని చాలా ఘోరంగా పరిపాలిస్తున్నాడు. ప్రజలు ఆ పరిపాలనలో అష్టకష్టాలు పడటమే కాక రాజును దుమ్మెత్తిపోస్తూ తిరుగుబాటు ధోరణిలో ఉన్నట్టుగా కనపడ్డారు. కుగ్రామాల్లోని గ్రామాధికారులు కూడా ప్రజల ఆగ్రహానికి భయపడి వారి అరాచక ధోరణులను అదుపులో ఉంచటానికి సాహసించలేకపోతున్నారు. విజయుడు చూసిన ప్రతి చిన్న గ్రామంలోనూ పెద్ద గ్రామంలోనూ ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, దారిద్ర్యము, పన్నుల బాధ, అధికారుల భయము తాండవిస్తున్నాయి. చివరకు విజయుడు తాను యువరాజునని చెప్పుకునేటందుకు కూడా ఎవరూ కనిపించలేదు. రాజు కొడుకును ఆదరించే సద్బుద్ధి ఎవరిలోనూ ఉన్నట్టుగా అతనికి తోచలేదు. అందుచేత అతను వెళ్ళిన చోటనల్లా తన పేరు వినయుడని, తాను మాలవ దేశంలోని ఉద్యోగం కోసం వచ్చానని అడిగిన వాళ్లకు చెప్పుకోసాగాడు. ఒక వృద్ధుడు విజయుడితో, బాబు, మాలవ ఆస్థానానికి కాలం తీరిపోయింది. నీలాంటి యువకులంతా చంపారణ్యంలో సుధీరుడి కింద సైనికులుగా చేరి శిక్షణ పొందుతున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా సుధీరుడే మాలవ దేశానికి రాజు. అతను మార్తాండవర్మ మీద దాడి చేయటానికి మంచి తరుణం కోసం ఎదురు చూస్తున్నాడు. అతని మనుషులు కోటలో కూడా ఉన్నారంటే నమ్ము. వాళ్ళు పిలుపు ఇచ్చిన మరుక్షణం కోట నేలమట్టమవుతుంది. దానితో పాటే ప్రజల కష్టాలు ఈడేరిపోతాయి అని అన్నాడు. పరిస్థితి అంతదాకా వచ్చిందని విన్న విజయుడు నిర్ఘాంతపోయాడు. అతను చంపారణ్యానికి దారి తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. ఆ అరణ్యంలో కొండల మధ్య ఒక మహానగరం ఉంది. అక్కడ దాదాపు 1,00,000 మంది యువకులున్నారు. వారు కొండజాతుల వాళ్ళ మధ్య సఖ్యంగా తిరుగుతూ వారికి రాజద్రోహం నూరిపోస్తున్నారు. సుధీరుడు అనేవాణ్ణి వాళ్ళు తమ రాజుగానే కాక దేవుడిగానే భావిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని కొండజాతి వీరులు చాలా సమర్థతతో రక్షిస్తున్నట్టుగా విజయుడికి తెలిసింది. రాజు పంపిన వేగులు వాళ్ళల్లో ఒకడు కూడా రాజు వద్దకు తిరిగిపోలేదు. కొందరు చచ్చారు, మరికొందరు సుధీరుడి బలగంలో చేరిపోయారు. మార్తాండవర్మ ఒక సైనిక దళాన్ని కూడా ఆ ప్రాంతానికి పంపాడు. ఆ సైనికులు ఒక కొండ కనుమ దాటుతూ ఉండగా పైనుంచి రాళ్లు పడి అందరూ మరణించారు. విజయుడు చంపారణ్యంలోకి ప్రవేశించగానే 4 ఆటవికులు అతని చుట్టూ మూగి అతని పేరు, ఊరు, అతని పని అడిగారు. నా పేరు వినయుడు. నేను యోధుణ్ణి. యుద్ధ విద్యలన్నీ నాకు తెలుసు. నేను సుధీరుడి సైన్యంలో చేరటానికి వచ్చాను అని అన్నాడు విజయుడు. ఆటవికులు అతన్ని ఒక పెద్ద గుహలోకి తీసుకెళ్లారు. అక్కడ సుధీరుడు ఏదో మాట్లాడుతున్నాడు. అతని ముందు చాలామంది యువకులు కూర్చొని శ్రద్ధగా అతను చెప్పేది వింటున్నారు. విజయుడు కూడా ఆ యువకుల సరసనే కూర్చొని సుధీరుడు చెప్పేది వినసాగాడు. రాజు అనగా ఎవడు? బలం కలవాడు రాజవుతాడు. తన పరిపాలనతో ప్రజలకు క్షేమము, సౌఖ్యము కలిగించిన వాడు తన రాజరికాన్ని నిలుపుకుంటాడు. మార్తాండవర్మకు బలము లేదు, వివేకము లేదు. అతని తండ్రి, తాత రాజులు కనుక అతను రాజుననుకుంటున్నాడు. అతని తాత రాజుగా పుట్టలేదు. ఆయన సాధారణ దళాధిపతి. అసమర్థుడైన తన రాజును చంపి తానే రాజయ్యాడు. మార్తాండవర్మ తండ్రి వివేకంగా ప్రజలను పాలించి తన రాజరికాన్ని నిలబెట్టుకున్నాడు. రాజుగా ఉండటానికి ఏ విధంగానూ అర్హుడు కాని మార్తాండవర్మను మనం చంపుదాం. అతని చావుకు పండగ చేసుకునే ప్రజలు తమకు కావలసిన రాజుని తామే నిర్ణయిస్తారు. ఇలా సుధీరుడు చాలాసేపు చెప్పుకుపోయాడు. అతని నోట వచ్చే ప్రతి మాట విజయుడి మనస్సులో గాఢంగా నాటుకుంది. అతని ప్రసంగం అయిపోయాక ఆటవికులు విజయుణ్ణి సుధీరుడి వద్దకు తీసుకెళ్లారు. విజయుడు అతనితో తన పేరు వినయుడని, తాను ఫలానా గురుకులంలో యుద్ధ విద్యలు నేర్చుకున్నానని, ఉద్యోగం కోసం మాలవ దేశానికి వస్తూ సుధీరుణ్ణి గురించి విని అతని కింద సైనికుడిగా చేరటానికి వచ్చానని చెప్పాడు. సుధీరుడు విజయుడి యుద్ధ విద్యలు పరీక్షించి ఆశ్చర్యపోతూ, మా సైనికుల్లో వెన్ను చూపకుండా ప్రాణాలు ఒడ్డిపోరేవారు వేల కొద్దీ ఉన్నారు, కానీ నీలాంటి యోధులు బహు కొద్దీ. యుద్ధం జరిగినప్పుడు నీకు గొప్ప బాధ్యత ఉంటుంది అని అన్నాడు. ఇందుకు విజయుడు ఎంతో సంతోషం కనబరిచాడు. త్వరలోనే కోట నుంచి సుధీరుడికి సంకేతం అందింది. అతను తన సైనికులను దళాలుగా విభజించి దళ నాయకులను ఏర్పాటు చేసి కోట మీదకి దండెత్తిపోయాడు.
విజయుడు ఒక పెద్ద దళానికి నాయకుడు. తిరుగుబాటు సేనలు కోట ముందు విడిశాయి. తరువాత కొద్దిసేపట్లోనే కోట గోడల మీద రాజుగారి సైనికులు ప్రత్యక్షమయ్యారు. ఉభయ పక్షాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. చీకటి పడింది. అర్ధరాత్రి వేళ విజయుడు లేచి శిబిరంలో తిరగసాగాడు. అతను గస్తీ తిరుగుతున్నట్టుగా తిరుగుతూ కోటద్వారం వద్దకు చేరి చిన్న తలుపు మీద తట్టాడు. ఎవరు వారు అని లోపలి నుంచి ఎవరో అడిగారు. యువరాజును, విజయవర్మను అన్నాడు విజయుడు. తలుపు తెరుచుకుంది. అవతల కత్తి దూసి ఎత్తి పట్టుకొని ఉన్న సైనికుడు కనిపించాడు. కత్తి దించు, తలుపు ముయ్యి. నేను గురుకులం నుంచి ఈ శత్రువుల మధ్యగా రావటం చాలా శ్రమ అయింది. నేను సరాసరి రాజభవనానికి పోతున్నాను. నా వెంట ఒక సైనికుణ్ణి పంపు అన్నాడు విజయుడు. వాకిలి వద్ద మరొక సైనికుణ్ణి ఉంచి తలుపు తెరిచిన వాడే విజయుడి వెంట రాజభవనం దాకా వచ్చాడు. రాజభవనం పహారా పెద్ద విజయుణ్ణి గుర్తించి అతని కాళ్లకు నమస్కారం చేసి, ఎప్పుడు వచ్చారు ప్రభు అన్న మీదట ఆ సైనికుడు తృప్తిపడి వెనక్కు వెళ్ళిపోయాడు. తన కొడుకు వచ్చాడన్న వార్త వినగానే మార్తాండవర్మ లేచాడు. మనం ఏకాంతంగా మాట్లాడుకోవాలి అన్నాడు విజయుడు తండ్రి వేసే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా. ఇద్దరు ఒక గదిలో కూర్చున్న తరువాత మార్తాండవర్మ, రేపటి దాకా ఆగని ముఖ్య విషయం ఏమిటి అని అన్నాడు కొడుకుతో. మీరు రాజ్యం విడిచి పారిపోవాలి. ప్రజలు మీ పరిపాలనను మనస్ఫూర్తిగా ద్వేషిస్తున్నారు అన్నాడు విజయుడు. మార్తాండవర్మ ఇందుకు మండిపడి, నేనింకా బ్రతికి ఉండగానే రాజు కావాలని చూస్తున్నావా? ప్రజలు నిన్నే రాజుగా కోరుకుంటున్నారా అని అడిగాడు. అవును అంటూ విజయుడు కత్తి చూపి తండ్రి తలను నరికేశాడు. కొద్ది క్షణాల్లో ఈ హత్య గురించి అంతఃపురంలో తెలిసింది. తరువాత కోట అంతా తెలిసింది. మంత్రులు, సేనాపతులు హడావిడిగా వచ్చి విజయుడితో చర్చలు జరిపారు. ఎవరూ విజయుణ్ణి నిందించలేదు. కొద్దిమంది మెచ్చుకున్నారు కూడా. తెల్లవారేదాకా ఆలోచనలు జరిగాయి. తెల్లవారగానే విజయుడికి రాజ్యాభిషేకం జరిగిపోయింది. కోట బయట విడిసి ఉన్న సేనలతో సంధి ప్రకటించండి. వారికి నాయకుడైన సుధీరుణ్ణి ఆహ్వానించండి అని విజయుడు తన మంత్రులకు చెప్పాడు. అంతా విజయుడి అంచనా ప్రకారమే జరిగింది. సుధీరుడు కోటకు వచ్చి వినయుడే రాజని, అతను తన చేతిమీదుగానే ప్రజాకంటకుణ్ణి చంపాడని తెలిసి చాలా సంతోషించాడు. నీలాంటి ప్రజాభిమాని రాజుగా ఉండటం ఈ దేశ ప్రజలు చేసుకున్న పుణ్యం. నీ పరిపాలన ప్రజారంజకంగా ఉంటుందని ఆశిస్తున్నాను అన్నాడు సుధీరుడు విజయుడితో. అందుకు నాకు నీ సహాయం కావాలి. నువ్వు నాకు సర్వసేనానిగా ఉండి పరిపాలనలో సలహాలు ఇస్తూ ఉండాలి అన్నాడు విజయుడు. అందుకు సుధీరుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. విజయుడు గురుకులంలో చదువుకున్నది వృధా పోలేదు. అతను న్యాయము, ధర్మము తప్పకుండా ప్రజారంజకంగా చాలా కాలం పరిపాలించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విజయుడి ప్రవర్తనకు మూల కారణం ఏమిటి? గురువుగారి ఆశీర్వచనమా, సుధీరుడి ప్రసంగాల, ప్రజల పట్ల అభిమానమా, తండ్రి మీద ద్వేషమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజులు నిరంకుశులు, వారిని బోధలు మార్చవు. ప్రజారంజకంగా పరిపాలించాలని అందరూ రాజుకు తెలుసు. కానీ అలా పరిపాలించకపోతే వారిని శిక్షించే మార్గం లేదు. అందుకే రాజులు నిరంకుశంగా పరిపాలించటానికి ప్రయత్నిస్తారు. కానీ విజయుడు సుధీరుణ్ణి కలుసుకున్నాక ఒక విషయం తెలుసుకున్నాడు. సరైన న్యాయకత్వం ఉంటే నిరంకుశుడైన రాజును ప్రజలు శిక్షించగలరు. సుధీరుడి ప్రసంగాలు విజయుణ్ణి నిరంకుశుడు కాకుండా నిగ్రహించిన మాట నిజం. ఇక అతను తండ్రిని ఎందుకు చంపాడంటే యుద్ధం జరిగితే ఎలాగూ ఆ తండ్రి చావక తప్పదని అతను గ్రహించాడు. అందుకే తండ్రిని రాజ్యం వదలమన్నాడు. కానీ తండ్రి వినలేదు. యుద్ధంలో తండ్రి చస్తే నిశ్చయంగా సుధీరుడు రాజవుతాడు. అందుచేత యుద్ధం జరగకుండా విజయుడు తాను రాజై కూర్చొని సుధీరుణ్ణి సేనాపతిగా నియమించి తన స్వార్థం చూసుకున్నాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా కర్తవ్యం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ మాధవయ్య నెయ్యి దానం. ఈ కథను రాసిన వారు జె. ఉదయనాగ శిరీష. ఇక కథలోకి వెళ్దాం.
మాధవరం అనే జమి గ్రామంలో మాధవయ్య అనే నేతి వ్యాపారి ఉండేవాడు. అతడు నెయ్యి విషయంలో చేసుకునే జాగ్రత్తల వలన అది కొద్ది రోజుల పాటు నిలవ ఉన్న వాసన రుచి విషయంలో ఎలాంటి మార్పు లేకుండా తాజాగా ఉండేది. ఈ కారణాల వల్ల ప్రజలలో అతని దుకాణానికి మంచి పేరు వచ్చి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది. ఇలా ఉండగా అక్కడి జమీందారుకు జమీ వ్యవహారాలలో దాయాదుల వలన కొన్ని చిక్కులేర్పడి మానసికంగా అశాంతికి లోనయ్యాడు. నవగ్రహ శాంతి హోమం జరిపిస్తే చిక్కులన్నీ తొలగిపోతాయని ఆస్థాన జ్యోతిష్యుడాయనకు సలహా ఇచ్చాడు. అంతే నవగ్రహ శాంతి హోమానికి చురుగ్గా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. జ్యోతిష్యుడైతే ఒక్క మాటలో నవగ్రహ శాంతి హోమాన్ని చేయించమని జమీందారుకు సలహా ఇచ్చాడు. అంతటితో అతని పని పూర్తయిపోయింది. కానీ అందుకవసరమైన సంభారాలన్నీ శాస్త్రవిధిగా సమకూర్చే భారం ఆస్థాన పురోహితుడిపైన పడింది. ముందుగా ఆయన హోమానికి అవసరమైన నెయ్యిని గురించి ఆలోచించాడు. ఆ నెయ్యి తప్పక ఆవు నెయ్యే అయి ఉండాలి. అందులో కల్తీకి ఏమాత్రమూ ఆస్కారం ఉండకూడదు. ఆస్థాన పురోహితుడు మాధవయ్యను గురించి విన్నాడు. ఆయన అతన్ని పిలిపించి సంగతి చెప్పి, ఉన్న వ్యవధి చాలా కొద్ది. ఈ హోమానికి గాను నువ్వు 10 కడవల ఆవు నెయ్యిని పంపాలి. ధర విషయం జమీందారు గారేమీ పట్టించుకోరు. నెయ్యిలో ఏపాటి కల్తీ కూడా ఉండకూడదు. నీ నిజాయితీ గురించి విని ఉన్నాను. అయినా పురోహితుడుగా నిన్ను హెచ్చరించటం నా బాధ్యత అని అన్నాడు. మాధవయ్య పురోహితుడు అడిగిన విధంగా 10 కడవల ఆవు నెయ్యిని హోమానికి పంపిస్తానని మాట ఇచ్చాడు. అయితే జమీందారుతో వ్యవహారమే కాక దైవకార్యం కూడా కాబట్టి మాధవయ్య స్వచ్ఛమైన 10 కడవల ఆవు నెయ్యిని సంపాదించటానికి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అదే సమయంలో జమీందారు దగ్గర బంధు ఒకడికి రాచకురుపు లేసింది. అతడు మధుమేహ వ్యాధితో బాధపడుతూ జిహ్వ చాపల్యం కొద్దీ కొత్తగా ఈనిన ఆవు జున్ను తిన్న కారణంగా ఈ వ్యాధి తెచ్చుకున్నాడు. అంతేకాక మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా రాచకురుపుతో పాటు కామర్ల వ్యాధి కూడా పట్టుకుంది. ఈ స్థితిలో వైద్యుడు రోగి బంధువులకు నేపాలం ఆవులకు ఆవు నెయ్యి రాసి వెచ్చచేసి కురుపుకు కట్టండి. తరువాత నేనిచ్చే పాడిని పులుసు గరిటె ప్రమాణమంతా ఆవు నెయ్యిలో కలిపి 3 పూటలా తినిపించండి. ఆవు నెయ్యిలో ఏమాత్రమూ కల్తీ ఉండకూడదు అని చెప్పాడు. ఆ వెంటనే ఆవు నెయ్యి కోసం జమీందారు బంధువు నౌకర్లు మాధవయ్య వద్దకు వచ్చారు. అప్పటికి నవగ్రహ శాంతి హోమం 10 రోజుల ముహూర్తంలోకి వచ్చింది. ఆ సరికి మాధవయ్య 10 కడవల ఆవు నెయ్యిని సిద్ధం చేసి ఉంచాడు. ఇలాంటి సమయంలో ఆవు నెయ్యి అవసరం కలిగిన రోగి జమీందారుకు దగ్గర బంధువు నెయ్యి లేదంటే జమీందారు నుంచి కూడా తనకు ఒత్తిడి రావచ్చు. ఏదో వీసో అరవీసో ఇచ్చి అయిపోయినప్పుడు రమ్మనటానికి ఆయన సామాన్య సంసారి కాడు. మాధవయ్య ఇదంతా ఆలోచించి ఉన్న 10 కడవల నెయ్యిలో నుంచి 1 కడవ తీసి జమీందారు బంధువు పంపిన నౌకర్లకిచ్చాడు. ఇది జరిగాక మాధవయ్య మరొక కడవ నెయ్యి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే ఇది మాధవయ్య దురదృష్టమో దేవుడి పరీక్షో ఎంత ప్రయత్నించినా అతడికి 10వ కడవ నెయ్యిని సంపాదించటం సాధ్యపడనే లేదు. అతడు చేసేది లేక ఆస్థాన పురోహితుణ్ణి కలుసుకొని సంగతి వివరించాడు. అంతా విన్న ఆస్థాన పురోహితుడు చిన్నగా నవ్వి, మాధవయ్య, నీ నిజాయితీ మెచ్చదగినదయ్యా. మరొకరైతే ఏ గేదె నేతినో మిగిలిన 9 కడవల్లో కలిపేసేవాళ్ళు. భూమి, బంగారం, తిలలు, ధాన్యం, ఉప్పు, బెల్లం, వస్త్రాలు, వెండి రూపాయలు, ఆవులు, ఈ మొదలైన 9 దానాలతో పాటు నెయ్యి కూడా చేరి 10 దానాలని ప్రసిద్ధికెక్కాయి. నువ్వు చేస్తున్నది వ్యాపారమైన దైవకార్యానికి నెయ్యి ఇచ్చి పుణ్యం సంపాదించుకున్నావు. సరే, ఈ హోమం సంగతేమంటే సాధారణంగా కింద మీద వలకబోసి నవగ్రహాలకు 9 కడవల నెయ్యిని హోమంలో వెయ్యలేకపోతామేమో అన్న భీతితో మరొక కడవ అదనంగా చెప్పాను. ఈ సంగతి నలుగురికి తెలియనక్కర్లేదు. నీ దగ్గరున్న 9 కడవల నెయ్యి చాలు.
ఈ 10వ కడవ నెయ్యి జమీందారు బంధువు అనారోగ్యానికి ఉపయోగపడటం దైవ నిర్ణయమే అయి ఉంటుంది అని అన్నాడు. మాధవయ్య ఆస్థాన పురోహితుడికి నమస్కరించి పట్టరాని సంతోషంతో వెళ్ళిపోయాడు. తరువాత నవగ్రహ శాంతి హోమం ముగిసింది. హోమం మహిమో లేక జమీందారు చాకచక్యమో మొత్తం మీద ఆయన దాయాదుల గొడవల నుంచి బయటపడి ఉల్లాసంగా ఉన్నాడు. ఆయన బంధువుకు కూడా రాచకురుపు, కామెర్లు పూర్తిగా తగ్గిపోయాయి. హోమం ముగిసిన 2 రోజుల తరువాత అనుకోని విధంగా దూర గ్రామం నుంచి ఒకతను ఒక కడివెడు ఆవు నెయ్యి తెచ్చి మాధవయ్యకిచ్చాడు. మాధవయ్య దానిని ఎలా సద్వినియోగం చేయటమా అని బాగా ఆలోచించి చివరకు ఆస్థాన పురోహితుడి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పి, అయ్యా, మరొకసారి నాకిలాంటి అవకాశం రాదు. దయచేసి ఆ కడివెడు నెయ్యి తమరే దానంగా పుచ్చుకోవాలి అని కోరాడు. భక్తి గౌరవాలతో మాధవయ్య ఇవ్వచూపిన దానాన్ని కాదనలేక పురోహితుడు సమంత్రకంగా దానిని స్వీకరించాడు. మాధవయ్య చేసిన ఈ దానం గ్రామంలోని చాలామందికి తెలిసి కర్ణాకర్ణిగా జమీందారు చెవిన పడింది. ఆయన కొంత చిరాకుతోనూ అదే సమయంలో కుతూహలం కొద్దీ సభ చేశాడు. అందులో ఆయన బంధువుతో పాటు పురోహితుడు మాధవయ్య కూడా ఉన్నారు. జమీందారు తన బంధువునుద్దేశించి మాట్లాడుతూ నవగ్రహ శాంతి హోమానికి 10 కడవల ఆవు నెయ్యి కావాలని పురోహితుడు వారు చెప్పినప్పటికీ మాధవయ్య 9 కడవలతోనే సరిపెట్టాడు. మరొక కడవ మీ ఆరోగ్యానికి ఉపయోగపడిందని విన్నాను. చాలా సంతోషం. అయితే ఇక్కడ నన్నొక సంశయం బాధిస్తుంది. మీకు ఒక కడవ నెయ్యి ఇవ్వవలసి రావటం వల్ల పురోహితుల వారు మాధవయ్య ఇందులో ఏదో లాలూచీ పడి ఉంటారని, అందువల్ల దైవకార్యం సక్రమంగా జరగలేదని నేను భావిస్తున్నాను. ఇందుకు మాధవయ్య అందరికన్నా ముందుగా సంజాయిషి ఇచ్చుకోవాలి అని అన్నాడు. అప్పుడు మాధవయ్య జమీందారుకు చేతులు జోడించి, ప్రభు, ఆపదలో ఉన్న వారిని దేవుడే ఆదుకుంటాడన్న నమ్మకం కలవాడిని. పురోహితుల వారు నవగ్రహ శాంతికి 9 కడవల నెయ్యి చాలునని చెప్పిన తరువాతే నేను 10వ కడవను తమ బంధువు గారికి ఇచ్చాను. ఇప్పుడు నేను పురోహితుల వారికి దానం చేసిన కడవ నెయ్యి హోమం పూర్తయ్యాక నేను సంపాదించినది. ఆ నెయ్యిని వాళ్లకు వీళ్లకు చిల్లరగా అమ్మటం ఇష్టం లేక దైవజ్ఞులు తమ ఆస్థాన పురోహితులు అయిన వారికి దానంగా ఇచ్చాను. ఇది నా అజ్ఞానం కావచ్చునేమో కానీ తమను కించపరచటం మాత్రం నా ఉద్దేశం కాదు అని అన్నాడు. ఇది విని సభలో అందరూ పెద్దగా నవ్వారు. జమీందారు కూడా నవ్వి మాధవయ్యను మెచ్చుకున్నాడు. ఇలా మాధవయ్య నెయ్యి దానం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ఏమీ లేదు. ఈ కథను రాసిన వారు కాపుగంటి లక్ష్మీపర్వత వర్ధిని. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో రామయ్య అనే నిరుపేదవాడు ఉండేవాడు. అతను రోజు అడవికి పోయి కట్టెలు, పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చుకొని వాటితో జీవయాత్ర గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు రాజయ్య అదృష్టం బాగుండి అడవిలో బోలెడన్ని వస్తువులు దొరికాయి. ఆ రోజు మోపు కాస్త పెద్దదయింది. దాన్ని నెత్తికెత్తుకోవాలంటే ఎవరి సహాయమైనా కావాలి. ఎవరైనా కనిపిస్తారేమోనని రాజయ్య అటూ ఇటూ చూస్తూ ఉంటే సంగరజిత్తు అనేవాడు అటుగా వచ్చాడు. ఈ సంగరజిత్తు పెద్ద పేచీకోరు. అవకాశం దొరికితే చాలు వాడు ప్రతి వాళ్ళ దగ్గర డబ్బు గుంజేవాడు. సంగరజిత్తును చూడగానే రాజయ్య, సమయానికి వచ్చావు, ఈ మోపు కాస్త నా నెత్తికి ఎత్తిపెట్టు అని అన్నాడు. అలాగే ఎత్తుతాను, కానీ నేను సహాయం చేసినందుకు నాకివ్వటానికి నీ దగ్గర ఏముంది అని సంగరజిత్తు రాజయ్యను అడిగాడు. ఏమీ లేదు సంగరజిత్తు అన్నాడు రాజయ్య. సరే అయితే అని సంగరజిత్తు రాజయ్యకు మోపు ఎత్తిపెట్టి, నీ దగ్గర ఉన్నదేదో ఇట్లా పారేయ్, నా దారిన నేను వెళ్తాను అని అన్నాడు. ఏమీ లేదు అని ముందే చెబితిని కదా సంగరజిత్తు అన్నాడు రాజయ్య. నేను కాదన్నానా? ఆ ఏమీ లేదు అనేదేదో పడేయ్ అన్నాడు సంగరజిత్తు. నా దగ్గర ఏమీ లేదన్నాను, కానీ ఏమీ లేదు అనే వస్తువు ఉన్నదనలేదు అన్నాడు రాజయ్య సంగరజిత్తు దుర్బుద్ధికి లోలోపల వ్యధపడుతూ. ఇదంతా నాకు తెలియదు. నీ దగ్గర ఏమున్నదంటే ఏమీ లేదు ఉన్నదన్నావు. అదన్నా పడేయ్, లేదా నీ కట్టెల మోపన్నా నా పరం చేసేయ్, తెలిసిందా
అన్నాడు సంగరజిత్తు మొండిగా. సంగరజిత్తు వైఖరి చూసి సాత్వికుడైన రాజయ్యకే మంట పుట్టుకొచ్చింది. నీ వేషాలు కట్టిపెట్టి గ్రామాధికారి దగ్గరికి పద, ఆయనే న్యాయం చెబుతాడు అని రాజయ్య సంగరజిత్తుతో సహా గ్రామాధికారి వద్దకు వచ్చాడు. గ్రామాధికారి ఇద్దరి మాటలు విని సంగరజిత్తును, నువ్వు ఈ రాజయ్యకు సహాయం చేసినప్పుడు ఏమడిగావు అని అడిగాడు. అతడి నెత్తికి కట్టెల మోపు ఎత్తే ముందు నీ దగ్గర ఇవ్వటానికి ఏమున్నదని అడిగాను. అంటే ఏమీ లేదు అని సమాధానమిచ్చాడు అన్నాడు సంగరజిత్తు. తరువాత నువ్వు సహాయం చేశావు, ఏమిస్తాడని సహాయం చేశావు అని గ్రామాధికారి అడిగాడు. తన దగ్గర ఏమీ లేదు ఉన్నదన్నాడు కదండి, అదే ఇస్తాడనుకొని సహాయం చేశాను అన్నాడు సంగరజిత్తు. ఇంతకు అతను నీకిచ్చిందేమిటి అని గ్రామాధికారి అడిగాడు. ఏమీ లేదు అన్నాడు సంగరజిత్తు. అంటే నువ్వడిగినదే అతనిచ్చాడన్న మాట. అతని దగ్గర ఉన్నది ఏమీ లేదు, అతను నీకిచ్చింది ఏమీ లేదు. ఇంకెందుకు తగాదా పెట్టి మోపు ఇచ్చేయమంటున్నావు? ఈసారి ఇటువంటి అక్రమాలు చేశావంటే నిన్ను తీవ్రంగా శిక్షిస్తాను అని బెదిరించి గ్రామాధికారి సంగరజిత్తును పంపేశాడు. పెద్ద బెడద వదిలినందుకు సంతోషించి రాజయ్య కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలా ఏమీ లేదు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.